మధ్య ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని మాత్రమే కాదు మన ఇంటి ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ఇప్పటికే ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసింది. ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ముందుంది. ఈ యుద్ధం 100 రోజులు కొనసాగితే తెలంగాణలో ధరలు ఎంత పెరుగుతాయి? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు, బియ్యం, రవాణా ఖర్చులు ప్రతి రంగంలో ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలపై పడే ఆర్థిక భారాన్ని ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రాచ్యం ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన ప్రాంతం. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20% హర్ముజ్ జలసంధి ద్వారా వెళుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో అంతరాయం వస్తే ప్రపంచ చమురు ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన తర్వాత చమురు ధరలు $100కు పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బగా మారుతుంది. భారత్పై ఈ ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? భారత్కు అవసరమైన చమురులో దాదాపు 80 నుంచి 90% దిగుమతులపై ఆధారపడుతుంది. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ లాంటివి మధ్యప్రాచ్య దేశాలు. అంటే అక్కడ యుద్ధం పెరిగితే భారత్కు చమురు ఖర్చు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార ధరలు అన్ని పెరుగుతాయి. తెలంగాణలో ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణలో రీటైల్ ద్రవ్యోల్బణం దేశంలోనే ఎక్కువగా నమోదైంది. ఫిబ్రవరి 2026లో రాష్ట్ర ద్రవ్యోల్బణం 5% దాటింది. కారణాలు గ్రామీణ వినియోగం పెరగడం, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి రావడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. ఇప్పుడు యుద్ధం కారణంగా ఇంకా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. తెలంగాణలో ప్రజలకు ముందుగా కనిపించే ప్రభావం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. చమురు ధరలు $100కు చేరుకుంటే భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చమురు ధరలు పెరిగితే ట్రక్కుల రవాణా ఖర్చు పెరుగుతుంది, రైతుల సాగు ఖర్చు పెరుగుతుంది, ఫ్యాక్టరీ ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. దీంతో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే ఎల్పీజీ కొరత సమస్యలు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం వస్తాయి. కమర్షియల్ ఎల్పీజీ ధరలు, గృహ వినియోగ ఎల్పీజీ ధరలు రెండూ పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ప్రభావితం చేసే రంగాలు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు. ఇంధన ధరలు పెరిగితే ఆహార ధరలు కూడా పెరుగుతాయి. ఇంధనం పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది, ఎరువుల ధరలు పెరుగుతాయి, సాగు ఖర్చు పెరుగుతుంది. దీంతో బియ్యం, కూరగాయలు, పప్పులు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. యుద్ధం వల్ల ప్రపంచ ఆహార ధరలు కూడా పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ ప్రభావం భారత్ కరెన్సీపై కూడా పడుతుంది. చమురు ధరలు పెరగడంతో భారత్ దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పటికే రూపాయి డాలర్కు దగ్గరగా $93 వరకు పడిపోయింది. రూపాయి పడిపోతే ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, కార్లు ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఉద్యోగాలపై కూడా ప్రభావం పడుతుంది. ఖర్చులు పెరిగితే కంపెనీలు కొత్త ఉద్యోగాలు తగ్గిస్తాయి, పెట్టుబడులు తగ్గిస్తాయి. దీంతో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు కూడా ప్రభావితమవుతాయి. యుద్ధం కొనసాగితే తెలంగాణ కుటుంబాల నెలవారీ ఖర్చు ఎంత పెరుగుతుంది? ఒక సాధారణ కుటుంబానికి ప్రస్తుత నెల ఖర్చు 25,000 అయితే యుద్ధం కొనసాగితే 30,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇంధన పన్నులు తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం, నిల్వ చమురు వినియోగం, దిగుమతుల వైవిధ్యం ఇలాంటి చర్యలు తీసుకుంటే ధరల పెరుగుదల కొంత నియంత్రించవచ్చు. మొత్తానికి మధ్యప్రాంతంలో జరుగుతున్న యుద్ధం తెలంగాణ ప్రజలకు దూరంగా ఉన్న సంఘటనలా కనిపించినా దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఆహార ధరలు, ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అంతగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.